ఇక ఖమ్మంలో పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఒకవైపు ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ ఇంకా విడనలేదు. ఆ డెత్ మిస్టరీ పైన అనేక ఆరోపణలు, సంచలనమైనటువంటి ఆరోపణలు చేసుకొచ్చారు అజయ్ బాబు. ఎంతలా అంటే పలువురు పేర్లు కూడా ప్రస్తావిస్తూ వీళ్లే చంపారనే అనుమానం కూడా ఉందంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇలా అజయ్ బాబు ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఒక హాట్ టాపిక్గా మారారు. సంచలన ఆరోపణలు, సంచలనమైనటువంటి అనుమానాలు, అనేక సందేహాలు, ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నం చేస్తూ అజయ్ బాబు అనే వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఒకసారిగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారు. అయితే ఆయన మిస్సింగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. ఇంట్లో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అని చెప్పి అజయ్ బాబుని ఆ దుండగులు తీసుకెళ్లారు. అయితే అజయ్ బాబుని పోలీసులు తీసుకెళ్లలేదని పోలీసులు చెప్తున్నారు. మేము ఎప్పుడు కూడా అజయ్ని తీసుకెళ్లలేదు, అజయ్ని టచ్ చేయలేదని చెప్తున్నారు. కానీ పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత అజయ్ బాబు అనేక మంది పైన ఆరోపణలు చేశారు. కరుణాకర్ సుగుణ పైన అనుమానం వ్యక్తం చేశారు. ఆయనే చంపేసి ఉంటారు ప్రవీణ్ అంటూ కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. తుక్రాం గేట్ పోలీస్ స్టేషన్లో అజయ్ బాబు పైన కేసు కూడా నమోదైంది. అంటే పలువురు పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ బహిరంగంగా పేర్లు చెప్పడం, వీళ్ళే చేసి ఉంటారని చెప్పి కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడంతో ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం పైన డైరెక్ట్గా వీళ్ళే చంపేశారని కూడా వారంతా చెప్పడంతో అజయ్ పైన పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. తుక్రాం గేట్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. కానీ పోలీసులు మాత్రం మేము అజయ్ అదుపులోకి తీసుకోలేదు, అజయ్ని అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు. ఒకసారి అజయ్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఎంతటి సంచలనమైన ఆరోపణలు చేశారో మీరు కూడా చూడండి. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు. తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు. డైరెక్ట్గా ఫేస్బుక్లో మెసేజ్ పెడుతున్నారు, నెక్స్ట్ అజయ్ గాడే అని. అందరూ బీజేపీ లీడర్స్ నెక్స్ట్ అజయ్ గాడే అని నా గురించి మెసేజ్లు పెడుతున్నారు. చావుకు నేను భయపడిన అది పెద్ద విషయం కాదు. నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులను అడిగినాం. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు. ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2020 రైట్, ఇది అజయ్ చెప్తున్న మాట, అజయ్ బాబు చెప్తున్న మాట. ఎవరో తనని చంపాలని టార్గెట్ చేస్తున్నారన్నట్టుగా ఫేస్బుక్లో పోస్ట్ పెడుతున్నారంటున్నారు. సో నేను వాటికి భయపడను అంటే ఇక్కడ ఆయన చేసిన ఆరోపణలు కూడా దేంట్లో మనం నిజమని చెప్పలేం. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి క్రైస్తవుల తలలు తీయాలని చెప్పి ఎవరో మాట్లాడుకున్నారట. మరి నిజంగా మీకు అనుమానం కనుక ఉంటే డెఫినెట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాల్సింది, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది, మరి వ్యక్తులు ఎవరో కూడా నిర్దిష్టంగా చెప్పాల్సింది. అయితే ఇదొకటే కాదు, ప్రవీణ్ పగడాల మరణం పైన కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తుల పేర్లు ఉపయోగిస్తూ ఆయన వీళ్ళే చంపేసి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేశాడు. కరుణాకర్ సుగుణ, ఆ తర్వాత మరొక రాధా మనోహర్ దాస్, ఇద్దరి పేర్లు ఉపయోగిస్తూ ఆయన వీళ్ళే చంపేసి ఉంటారంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అదేంటో చూద్దాం. శివశక్తి కరుణాకర్ సుగుణ పాస్టర్ గారు చనిపోయిన వెంటనే ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడా, ఎవరు చంపారు, ఎందుకు చంపారని పోస్ట్ పెట్టాడు శివశక్తి కరుణాకర్ సుగుణ. అనుమానితుల లిస్టులో వాడిని పెట్టారా? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద 2 రోజుల క్రితమే రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున క్రైస్తవులు ఒక ర్యాలీ చేశారు. వాడికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా కుట్రపూరితంగా ఈ పని చేశారా? ఆయన ఇక్కడ మీటింగ్కి వస్తున్న విషయం తెలిసిన వాడు ఎవడో పక్కా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి పనిది. దీని వెనక పెద్ద తలలు ఉన్నాయి, బయటికి రావాలా? పోలీసులు న్యాయం చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. అయితే కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్ వీళ్ళే చేసి ఉంటారు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారని ఒక అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నాడు. ఇటువంటి సంచలనమైన ఆరోపణలు చేశారు. ఒకసారి ఈ మాటల తర్వాత అజయ్ బాబు పైన తుక్రాం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు కాపీ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. యాక్టివిస్ట్ రోమన్ క్యాథలిక్ అజయ్ బాబు. సో అక్కడ చూడండి, ప్రవీణ్ పగడాల డెత్ పోర్ట్రేయింగ్ ఆన్ డెడ్ బాడీ యాజ్ అ మర్డర్. ఇలా ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కన్స్పైర్డ్ పాస్టర్ అజయ్ బాబు. సో అజయ్ బాబు చేసిన ఆరోపణల పైన ఒక కంప్లైంట్ నమోదైంది. ఆ తర్వాత ఆ కంప్లైంట్ కాపీని మీరు 2 బాక్స్లో ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సో రిక్వెస్ట్ ఫర్ నెసరీ యాక్షన్ అగేన్స్ట్ పాస్టర్ శ్రీ అజయ్ బాబు. సో ఆ రిక్వెస్ట్ని పోలీసులు తుక్రాం గేట్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కంప్లైంట్ కాపీని కాస్త ఎఫ్ఐఆర్గా ఆ రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు కదా, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు. అయితే కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుకొచ్చాడు. ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. నేను ఆరోగ్య స్వామి జోసెఫ్, సికింద్రాబాద్
తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ అజయ్ బాబు గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన తరచూ హిందూ మతాలను, హిందూ దేవతలను ఇంకా హిందూ గ్రంథాలను తప్పుదారు పట్టిస్తూ ఎప్పుడు హిందూ మతం పైన విషం చిమ్మే అతన్ని కొత్తగా అతను యేసు ప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా, మరియమాత విగ్రహాన్ని కూడా పలగొడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్లో. దాంతోపాటు అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే మరణించారో ఆ మరణాన్ని ఓ మర్డర్గా చిత్రీకరించి ఇది ఘటన కాదు, ఇది మర్డర్ అని చెప్పి అక్కడ వెళ్ళి సిబ్బందులను చాలా హడావుడి చేసి పక్కదోవ పట్టించారు. అందుకే ఒక కంప్లైంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. మేము కోరుకునేది ఏంటంటే చట్టం తన పని ఖచ్చితంగా చేస్తుంది. ఇలాంటి నిందితులను శిక్షించే బాధ్యత చట్టాన్ని, అందుకోసం చట్టాన్ని ఆచరించాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇది ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడు మాట్లాడుతున్న మాటలు. అక్కడ జరిగిన మరణాన్ని ఏకంగా మత సామరస్యాలు సృష్టించే విధంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, దాన్ని తప్పుగా భావిస్తూ తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారితంగా అజయ్ బాబు పైన కేసు కూడా నమోదైంది. అయితే ప్రజెంట్ ఈరోజు ఆయన మిస్సింగ్ గార్డ్ అనేది చాలా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. గతంలో ఆయన ఆర్టీవీతో కూడా మాట్లాడుతున్న సమయంలో తనని ఎవరో చంపాలని చూస్తున్నారు, నెక్స్ట్ నేనే టార్గెట్ అన్నట్టుగా చాలామంది ఫేస్బుక్లో పోస్ట్ పెడుతున్నారని చెప్తున్నారు. మరి ఇది ఆ పోస్ట్ పెట్టిన వారి పనేనా లేదంటే ఇంకేదైనా జరిగి ఉంటుందా? అయితే పోలీసు అయితే చాలా క్లియర్గా మేము తనని అరెస్ట్ చేయలేదు అని చెప్తున్నారు. ఖమ్మం పోలీసులు మేము అదుపులోకి తీసుకోలేదని చెప్తున్నారు. మరి ఆయన అరెస్ట్ చేశారా, కిడ్నాప్ చేశారా, ఇంకెవరి పనైనా అయి ఉంటుందా? ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకెళ్లారు. మొత్తం మీద అయితే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో. పెట్రిషా, ఏంటి తన బంధువులు లేకపోతే తన ఇంట్లో సభ్యులు ఇతర వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు అజయ్ బాబు పైన ఇంత పెద్ద ఎత్తున ఒక స్కెచ్ వేసి తనని తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? అది నిజంగా పోలీసులు కాదు అని పోలీసులు నిర్ధారిస్తున్నారు. డెఫినెట్గా ఖమ్మం పరిధిలో తనకు సంబంధించి తీసుకెళ్లారన్నప్పుడు డెఫినెట్గా వేరే ఒక తుకారాం గేట్ పోలీసులు వెళ్ళినా లేకపోతే ఇంకెవరైనా వెళ్ళినా కూడా స్థానికంగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిందే, వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టాల్సిందే. ఉన్న పలంగా ఆయన కనిపించకపోవడం పైన అనుమానం వ్యక్తమవుతోంది. వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? పాస్టర్ అజయ్ బాబు ప్రస్తుతం అరెస్ట్ అయ్యాడా అంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేది అనేక విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు ఉప్పల్ పోలీసులు అదుపులోకి ఉంటారంటూ కూడా అజయ్ బాబు అయితే అనేక సార్లు నా మీద ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యి ఉంటదంటూ కూడా అతను చెప్తున్నారు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ చనిపోవడం కింద ఇది మర్డర్, ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటూ కూడా పోస్ట్ మార్టం దగ్గరికి వెళ్ళి హల్చల్ చేయడం, ఆ తర్వాత ఉధృత వాతావరణం క్రియేట్ చేయడం, పలు మీడియా ఛానల్లో కమ్యూనల్ ఇష్యూస్ వచ్చేలాగా మాట్లాడడం, మరోవైపు క్రైస్తవ కమ్యూనిటీ నుంచి బైబిల్ గురించి అనేక సార్లు బైబిల్ గురించి కానీ డిబేట్ లో పాల్గొంటున్నాడు. ఒకవైపు అజయ్ బాబు ఇంటికి కొంతమంది పోలీసులు వెళ్లారు, తీసుకెళ్లారంటూ కూడా వాళ్ళ వైపు లలిత అయితే చెప్పుకుంటూ వస్తుంది. మఫ్టీలో కొంతమంది వచ్చారు, స్పెషల్ టీం వాళ్ళు వచ్చారు, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఒక్క నిమిషం ఉండకుండా, టైం ఇవ్వకుండా హుటాహుటిగా తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు తీసుకొని వెళ్ళిపోయారు, అసలు ఎందుకని నోటీసులు జారీ చేయలేరు, హుటాహుటిగా ఇంట్లో నుంచి 7:30 ప్రాంతంకి సాయంత్రం వచ్చి నిన్న తీసుకొని వెళ్ళిపోయారు. అసలు అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులా లేకపోతే మఫ్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు, అసలు నిజంగానే పోలీసుల అనుమానం వ్యక్తం అవుతుందంటూ వాళ్ళ భార్య చెప్తుంది. మరోవైపు చూసుకుంటే తుకారం గేట్ వద్ద అజయ్ బాబు పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ప్రధానంగా చూసుకుంటే మొన్నటి వరకు కూడా హిందువుల మీద దుర్భాషలు ఆడడం, అదే కాకుండా 196 కింద బిఎన్ఎస్ కింద కేసు నమోదవ్వడం, 299 కింద కేసు నమోదవ్వడం, ప్రధానంగా దుర్భాషలు ఆడడం, హిందువుల మీద కమ్యూనల్ ఇష్యూస్ తెరపైకి తీసుకురావడం అంటూ కూడా పూర్తిగా జోసెఫ్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తున్నాడు. ఒకవైపు హత్యకి కారణం హిందువులే అంటూ బహిరంగ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఒకవైపు క్రిస్టియన్ సోదరులకి మరి హిందువులకి గొడవలు పెడుతున్నారు పాస్టర్ అంటూ పూర్తిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఒకవైపు జోసెఫ్ అనే వ్యక్తి కూడా క్రిస్టియన్ అని అయితే ప్రధానంగా తెలుస్తుంది. నేను ఒక క్రిస్టియన్ ని, క్యాథలిక్ ని, మరో క్రిస్టియన్ సోదరుడు ఇలా మాట్లాడడం, హిందువుల మీద వెళ్ళిపోవడం, అదే కాకుండా కమ్యూనల్ ఇష్యూస్ తెరపైకి తీయడం, మత విభేదాలని ఇతను తెరపైకి తెస్తున్నారు, హిందువులకి క్రిస్టియన్లకి కావాలని గొడవలు పెడుతున్నాడు అంటూ జోసెఫ్ చెప్పుకుంటూ వచ్చాడు. ప్రధానంగా చూసుకుంటే హిందువుల మతాల గురించి దుర్భాషను ఆడడం, హిందూయిజం గురించి, హిందూ ఆర్గనైజేషన్స్ గురించి ఖచ్చితంగా దుర్భాషలు ఆడుతూ బ్లేమ్ చేయడం, అంటే హిందువులే ప్రధానంగా కారణం, పాస్టర్
పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోవడానికి కొంతమంది హిందువుల పేర్లు తీసి హిందువుల వల్లనే చనిపోయాడంటూ కమ్యూనల్ ఇష్యూస్ తెరపైకి తెరుస్తున్నాడు. ప్రధానంగా చూస్తే మనోహర్ దాస్ పైన, కరుణాకర్ పైన, వీళ్ళందరి పైన కూడా అతను పేర్లు చెప్పాడు. ఎటువంటి ఏ సమయానికి తన కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఏ సమయానికి పాస్టర్ అజయ్ బాబు ఇంట్లోకి వచ్చారు? వాళ్ళు ఏం చెప్పి తీసుకువెళ్లారు? ఎలా కన్విన్స్ చేశారు? ఆయనని బలవంతంగా లాక్కొని వెళ్ళారా? కుటుంబీకులు ఎవరైనా బెదిరించారా? తనతో పాటు ఆ సమయంలో ఎవరున్నారు? ఆయన సీసీటీవీ వీడియో కానీ ఫుటేజ్ ఏదైనా కనబడుతుందా? కుటుంబీకులు ఏం చెప్తున్నారు? అంటే అంత ఉన్న పలంగా తీసుకెళ్తుంటే చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందా? అసలు భయభ్రాంతులలో లోని చేశారా? పోలీసులమని చెప్పారా? ఎస్, ఒకవైపు సుమారుగా సాయంత్రం 7:30 ఆ టైంలో వచ్చారు. ప్రధానంగా వాళ్ళ భార్య లలిత ఇంట్లో ఉంటే హఠాత్తుగా మఫ్టీలో పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. మీ మీద కేసు నమోదైందని చెప్పారు, కానీ ఎక్కడ కేసు నమోదైంది, ఎందుకు నమోదైంది, ఎటువంటి సెక్షన్స్ కింద కేసు పెట్టారా, అరెస్ట్ చేస్తారా లేకపోతే ఏంటి అని ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా హఠాత్తుగా అతని ఫోన్ నంబర్ కూడా, అంటే ఏదైతే ఫోన్ ఉందో ఆ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అట్లీస్ట్ ఏ స్టేషన్ తో కూడా చెప్పలేరు. నా భర్తకి నా పిల్లలని చూపించాలి, ఏ స్టేషన్ అనేది కూడా ఇప్పటి వరకు నాకు ఎటువంటి సమాచారం లేదంటూ భార్య చెప్పుకుంటూ వచ్చింది. ఆర్టీవీ చేతిలో ఎక్స్క్లూజివ్ గా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ఏదైతే కేసు అతని పైన నమోదైందో మన దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది. పూర్తిగా చూసుకుంటే అనేక సెక్షన్లు, అంటే 3 ఏళ్ళు శిక్ష పడేలాగా సెక్షన్స్ అయితే నమోదు చేశారు. ప్రధానంగా డెరోగేటివ్ కమెంట్స్ చేయడం, హిందువుల మనోభావాలు దెబ్బతీయడం, ఒక రిలీజియన్స్ గురించి తప్పుగా ఇన్సల్టింగ్ గా మాట్లాడడం, రిలీజియస్ బిలీఫ్ పైన కూడా అగేనెస్ట్ మాట్లాడడం వల్ల ఇంప్రిజన్మెంట్ 3 ఏళ్ళు జైలు శిక్ష, మరి ఫైన్ పడే అవకాశాలు ఉంది ఒకవేళ నేరం రుజువు అయితే. మరోవైపు ఒకవైపు చూసుకుంటే కూడా ప్రధానంగా ఏదైతే డిఎస్పీ కూడా కాల్ చేశాడు. మరోవైపు పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోవడానికి నీ దగ్గర ప్రధాన కారణం ఏవైతే ఉంది, నీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉంది, ఖచ్చితంగా అది చూపించాలంటూ రాజమండ్రి పోలీసులు కూడా కాల్ చేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మీరు మీడియాలో వెళ్ళి మాట్లాడుతున్నారు, మరి ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? హిందువులు చనిపోయారు, ప్రధానంగా కొంతమంది పర్సన్స్ నేమ్స్ అయితే మీరు తీసి మాట్లాడుతున్నారు, వాళ్ళే చంపారని మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉంది? అది ఖచ్చితంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మీరు ఆ ఎవిడెన్స్ అంతా చూపించాలని చెప్తున్నారు. మరోవైపు ఒకవైపు రాజమండ్రి పోలీసు, హైదరాబాద్ పోలీసు కూడా పలు పాస్టర్లకి ఎవరైతే ఈ కమ్యూనల్ ఇష్యూస్ తెరపైకి తెస్తున్నారో విజయ్ ప్రసాద్ రెడ్డికి కానీ, లేకపోతే ప్రధానంగా ఈ పాస్టర్ అజయ్ కుమార్ కి కానీ, వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అజయ్ కుమార్ ఎవరైతే తుకారం గేట్ లో కేసు నమోదైంది, మనకున్న సమాచారం మేరకు తుకారం గేట్ పోలీసులు తీసుకెళ్లారు విచారణ కోసం అంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. రైట్ పెట్రిషా, సో మొత్తం మీద ఖమ్మంలో పాస్టర్ అజయ్ బాబు మిస్సింగ్ కలకలం రేపుతోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత అజయ్ బాబు ఒకసారిగా హాట్ టాపిక్ గా మారారు. ఆయన అనేక ఆరోపణలు చేసుకొచ్చారు. ఇది ముమ్మాటికి హత్య అని చెప్పారు. ఏకంగా కొంతమంది కావాలని టార్గెట్ చేశారు. జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి క్రైస్తవుల తలలు లేపేసే కార్యక్రమం కొనసాగుతుంది. రేపటి రోజున టార్గెట్ నేను, అంటే అజయ్ బాబాయ్ టార్గెట్ అన్నట్టుగా కూడా చాలా మంది ఫేస్బుక్ లో పోస్టులు పెడుతున్నారు. బీజేపీ టాప్ లీడర్స్ అంటూ కూడా కొంతమంది పేర్లు కూడా ప్రస్తావించాడు ఆయన. సో ఆ తర్వాత ఇప్పుడు అజయ్ బాబు తన ఇంట్లో నుంచే కొంతమంది దుండగులు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. మరి వారు పోలీసులా, ఇంకేదైనా జరిగి ఉంటుందా అనేది మాత్రం అనుమానం వ్యక్తమవుతుంది. కానీ ఖమ్మం పోలీసును ఆశ్రయించినప్పుడు మాకు ఎటువంటి సమాచారం లేదు, పోలీసులు తనని తీసుకెళ్లారన్నట్టుగా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. మరి అజయ్ బాబును తీసుకెళ్ళింది ఎవరు? అజయ్ బాబుకి ఏం జరిగింది? అజయ్ బాబు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అజయ్ బాబు కనబడలేదని చెప్పిన వెంటనే ఒకసారిగా పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అజయ్ బాబుని గతంలో తుక్రామ్ గేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనాయని అజయ్ బాబు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కనుక నిజంగా తనని అరెస్ట్ చేయాలనే ఆలోచన కనుక ఉంటే స్థానికంగా ఉండే పోలీసుల సహాయం కూడా తీసుకుంటారు. కాబట్టి అది పోలీసుల పని కానే కాదు, ఎవరో తెలిసిన వాళ్ళే లేదంటే టార్గెట్ చేసిన వాళ్ళే ఈ రకమైనటువంటి పన్నాగానికి పన్ని ఉంటారనేది కొంత అనుమానం వ్యక్తమవుతోంది. సో అజయ్ బాబు కనిపించడం లేదనే వార్త ఒకసారిగా సంచలనంగా మారి చూద్దాం. మరి అజయ్ బాబు ఆచూకీ ఎలా దొరుకుతుంది, పోలీసులు ఏం చేయబోతున్నారు అనేది. వాడు చచ్చిపోయాడా, ఎవరు చంపారు, ఎందుకు చంపారని పోస్ట్ పెట్టాడు శివశక్తి కరుణాకర్ సుగుణ. అనుమానితుల లిస్టులో వాడిని పెట్టారా? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద 2 రోజుల క్రితమే రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున క్రైస్తవులు ఒక ర్యాలీ చేశారు. వాడికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా కుట్రపూరితంగా ఈ పని చేశారా? ఆయన ఇక్కడ మీటింగ్కి వస్తున్న విషయం తెలిసిన వాడు ఎవడో పక్కా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి పనిది. దీని వెనక పెద్ద తలలు ఉన్నాయి, బయటికి రావాలా? పోలీసులు న్యాయం చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. కస్టమర్
కస్టమర్లకు శ్రేయోభిలాషులకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు ఓపెన్ ప్లాట్, విల్లా ఏదైనా సరే అమ్మాలన్నా కొనాలన్నా సంప్రదించండి ఎన్ఎస్ఆర్ డెవలపర్స్. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్. మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు.